సాహసం చేయకుండా జీవితంలో పైకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. సక్సెస్ సాధించిన వాళ్ళ వెనక ఒక సాహసగాథ ఉండే ఉంటుంది. గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారి సినిమాలంటే మనం అంతగా ఇష్టపడడానికి గల కారణం ఏంటంటే ఆయన సినిమా తీసేటప్పుడు ఏం ఫీల్ అవుతారో మేము చూసేటప్పుడు అదే ఫీల్ అవుతాము. సో దట్స్ హౌ ద కనెక్ట్ ఇస్ విత్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ సార్. ఏం మాయ చేసావే సినిమాతో ఆయన చేసినటువంటి మాయని మనం ఎన్నిసార్లు చూసినా రిపీటెడ్గా ఫీల్ అవుతూనే ఉన్నాం. ప్రతిసారి ఆ సినిమా చూసినప్పుడల్లా మళ్ళీ ప్రేమలో పడితే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ అదే వ్యక్తితో. ఖబర్దార్. సో అలాంటి ఒక లవ్ స్టోరీ విత్ బోలెడంత సాహసం కంబైన్ చేస్తే అవుతుంది సాహసం శ్వాసగా సాగిపో. ఇక రెహమాన్ గారి సంగీతం గురించి ఏం చెప్పమంటారు. వీఆర్ ఇన్ ఫ్యాక్ట్ బ్లెస్డ్ టు బీ బోర్న్ ఇన్ ద సేమ్ ఎరా యాజ్ ఏఆర్ రెహమాన్ సార్, ద మోస్ట్ గ్రేట్ హంబుల్ హ్యూమన్ బీయింగ్. అండ్ హియర్ వీ హ్యావ్ మంజిమా మోహన్. మంజిమా ఈ సినిమాతో తెలుగులోను అలాగే ఇదే సినిమాతో తమిళ్లో కూడా లాంచ్ అవ్వబోతుంది. సో ఆల్ ది బెస్ట్ టు మంజిమా. సాహసం శ్వాసగా సాగిపో ఈ సినిమా పాటలు ఆల్రెడీ కొన్ని హల్చల్ క్రియేట్ చేస్తున్నాయి. కొన్ని అయితే 50 లక్షల వ్యూస్కి వెళ్ళిపోయాయి. ఇంకొన్ని నిన్నో మొన్నో రిలీజ్ అయినవి చాలా కొద్దిసేపట్లోనే 5 లక్షల వ్యూస్కి వెళ్ళిపోయాయి. అంటే రెహమాన్ గారి మ్యూజిక్లో ఉండే మ్యాజిక్ ఏంటో వేరే చెప్పక్కర్లేదు. రెహమాన్ గారి సంగీతంలో జీవం ఉంటుంది, గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారి సినిమాలో జీవం ఉంటుంది. అండ్ నాగ చైతన్య ఈ కాంబినేషన్ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఏం మాయ చేసావే తర్వాత మళ్ళీ ఇదే కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఈ ముగ్గురితో పాటు ఇంకొక అందమైన భామ మంజిమా మోహన్ని కూడా టాలీవుడ్కి పరిచయం చేస్తున్నారు గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు. మనందరికీ తెలిసిందే ఏం మాయ చేసావే సినిమాతో ఒక అందమైన హీరోయిన్ని పరిచయం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడ తీరిక లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అండ్ దట్స్ ఆర్ జెస్సీ సమాంత. ఓకే, సో ఇవాళ మన ఈ కార్యక్రమంలో ఆడియో లాంచ్కి వెళ్లే ముందు మనకి రైటర్గా వారు సుపరిచితులు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని మనకు అందించారు. నిర్మాతగా కూడా మారి మంచి మంచి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకి అందిస్తూ ఉన్నారు. వారు కథలు రాయడం ముందు వరకు కూడాను కథలు కంచికి అనేవారు, కానీ కోన వెంకట్ గారు కథలు రాయడం మొదలుపెట్టినప్పటి నుంచి సినిమా కథలన్నీ కోన వెంకట్ గారికే వెళ్తూ ఉన్నాయి. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద ప్రెజెంటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ శ్రీ కోన వెంకట్ సార్. నౌ విత్ దిస్ ఫిల్మ్ సాహసమయ శ్వాసగా సాగిపో అన్న సినిమాతోటి ఐఎమ్ బ్లెస్డ్ టు వర్క్ విత్ టూ గ్రేటెస్ట్ ఎడిషన్స్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, మిస్టర్ రెహమాన్ సార్ అండ్ గౌతమ్ మేనన్ గారు. వాళ్ళ గ్రేటెస్ట్ ఎడిషన్స్ ఎందుకన్నానంటే వాళ్ళ వర్క్ మనం చూస్తున్నప్పుడు మన కళ్ళు మన చెవులు అప్పగిచ్చేస్తాం. వి సరెండర్ అవర్ సెల్స్. అటువంటి గ్రేటెస్ట్ మ్యూజిషియన్స్. మరి అటువంటి వాళ్ళ చేతిలో ఇద్దరు డైమండ్స్ లైక్ చేతు అండ్ మంజిమా. మరి వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకా ఎంత మాయ చేస్తారో మన సినిమా మీతో పాటు మేము కూడా చూడాలి. ఎందుకంటే ఈ సినిమాకి రవీందర్ రెడ్డి గారిని నేను ఫస్ట్ చెప్పినప్పుడు, సార్ ఇలాగ గౌతమ్ మేనన్ గారు నాకు స్టోరీ పంపించారు. ఐ హర్డ్ ది స్టోరీ, చాలా కొత్తగా ఉంది, ఈ మారుతున్న ట్రెండ్కి అది పర్ఫెక్ట్ అనిపించింది నాకు. అండ్ అబోవ్ ఆల్ వీఆర్ యాక్చువల్లీ వెరీ ఫార్చునేట్, వీఆర్ బ్లెస్డ్ టు బీ షేరింగ్ our names with the greatest musician of this world, of this universe, A.R. Rahman గారు తోటి అనగానే వెంటనే రవీందర్ రెడ్డి గారు ఎస్ మనం ఇది చేస్తున్నాం. సో ఈ సినిమాకి పనిచేసిన ఆ ఇద్దరి ఎడిషన్స్ ఆ మ్యాజిక్ని మీ ముందుకు తీసుకురావడానికి అందరం మా వంతు మా కృషి మేము చేసాం. పాడిన సింగర్స్ కానీ ఇలా పాటలు రాసిన వాడు కానీ ఎవ్రీబడి వీ జస్ట్ ట్రై టు డూ అవర్ బెస్ట్. అండ్ త్వరలోనే మీ ముందుకి ఈ పిక్చర్ రాబోతుంది. వన్స్ అగైన్ సార్ ఐఎమ్ రియలీ ఆనర్డ్ అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ అస్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఫర్ మేకింగ్ మీ ఏ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. సాహసం శ్వాసగా సాగిపో సినిమాలోని ఫస్ట్ సాంగ్ లాంచ్కి వెళ్తున్నాము. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము డైరెక్టర్ శ్రీ వంశీ పైడిపల్లి గారిని అండ్ నిర్మాత శ్రీ ఎంవివి సత్యనారాయణ గారిని. వంశీ గారు, జనరలీ ఫ్రైడే సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ వెళ్ళి అంటే మనకు టైం దొరికినప్పుడు చూడడం ఆనవాయితీ, కానీ కోన వెంకట్ గారి మాటల్లో తెలిసింది ఏమిటంటే రవీందర్ రెడ్డి గారు ప్రతి శుక్రవారం థియేటర్లోనే ఉండేవాళ్ళంట. ఇంకా అలా సినిమాలు చూసి 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 ఆ ప్యాషన్ ఎంతగా పెరిగిపోయిందంటే కన్స్ట్రక్షన్ బిజినెస్ నుంచి సినిమా కన్స్ట్రక్షన్ బిజినెస్కి వచ్చేసారు. సో దిస్ ఇస్ హిస్ ఫస్ట్ మూవీ, బ్లెస్ హిమ్.
ద్వారకా క్రియేషన్స్ ద్వారా ఎంటర్ అవుతున్నారు. అండ్ వాట్ అ వే టు ఎంటర్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఏఆర్ రెహమాన్ మ్యూజికల్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, నాగ చైతన్య అండ్ ఓకే. సో వంశీ గారు, ముందుగా మీ విషెస్ టు ద టీమ్, ఆ తర్వాత మీరు ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయబోతున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ కోన వెంకట్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. Rahman sir, always an honor to just keep standing in front of you and talking actually. Thank you so much for freezing time for us, because as every song was playing, we're just going back to that age and just feeling the bliss of it. Sir, thank you for inspiring us so much, and always pleasure to hear to your combination and Gautam sir's combination. We've just seen what MI Chesava has done. Gautam sir, I think as the title says it all, you're such a gutsy filmmaker. I don't know how you pull it off by doing such a bilingual with 2 stars. I've just finished one with Nag sir and Karthi with both the stars, and it was so tough, and you doing with both the stars. And Chetu, known you from Josh days. నువ్వు నీకంటూ ఒక దారి వేసేసుకున్నావు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. వెల్కమ్ మంజిమ, అండ్ విష్ ఎవ్రీబడి, ద హోల్ టీమ్ ఆఫ్ సాహసం శ్వాసగా సాగిపో, అండ్ మిరియాల్ రవీందర్ రెడ్డి గారికి అండ్ ఎవ్రీబడి అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు, ప్రొడ్యూసర్గా మారి మనకి గీతాంజలి, శంకరాభరణం లాంటి సినిమాలను అందించారు. సార్ గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ మూవీ రహమాన్ సార్, గౌతమ్ మేనన్ సార్ వీళ్ళని ఇక్కడ ఈరోజు మాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వటం చాలా గ్రేట్గా భావిస్తున్నాను. అటువంటి గొప్ప వ్యక్తులతో ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మన చైతు ఏమై చేసే మూవీ అంత పెద్ద హిట్ అవ్వాలని ఈ మూవీని కోరుకుంటున్నాను. అయితే సాంగ్ లాంచ్ కన్నా ముందు ఒక క్వశ్చన్ అడగొచ్చే వంశీ గారిని. అబ్బాయిలకి బైక్స్ అంటే ఎక్కువ క్రేజ్ ఉంటుందా, లేకపోతే అమ్మాయిలంటే ఎక్కువ క్రేజ్ ఉంటుందా? బైక్స్ ఉంటేనే అమ్మాయిలు పడతారని బైక్స్ ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఓకే, సత్యనారాయణ గారు ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం. సత్యనారాయణ గారు, మీరు చెప్పండి. అబ్బాయిలకి బైక్స్ మీద క్రేజ్ ఎక్కువ ఉంటుందా, అమ్మాయిల మీద ఎక్కువ క్రేజ్ ఉంటుందా? అమ్మాయిల్ని పడగొట్టడానికి బైక్స్ మీద ఎక్కువ క్రేజ్ ఉంటుంది. సో అమ్మాయిల్ని పడగొట్టడానికి బైక్స్ వాడతారని అర్థమైపోయింది. మరి మ్యారేజ్ తర్వాత పరిస్థితి ఏంటి? ఆన్సర్ దొరకలేదంటే మనకు ఆన్సర్ దొరికిపోయినట్టే. బైక్ అమ్మేసి కార్ కొనుక్కుంటాం అంతే. ఓకే, సో వంశీ గారు, మాకు ఫస్ట్ సాంగ్. Yeah, the first song launch. సభా ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యారు. అండ్ అలాగే అఖినేని అఖిల్కి స్వాగతం. masstar.com proudly presents the audio launch of సాహసం శ్వాసగా సాగిపో. ఓకే, సో ఈ సాంగ్ రాసిన రాకేందుని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. రాకేందు ఈ సాంగ్ రాశాడు అండ్ అలాగే పాడాడు కూడా. అందరికీ నమస్కారం అండి. రెహమాన్ గారి ఆడియోలో మన పేరు చూసుకోవడం అనేది ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ అండి. ఎప్పుడు జరుగుతుందా లేదా అనుకున్నాను, బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇందులో నేను రాశాను, పాడాను, మీరు చూశారు కదా. చేయి గారితో పాటు స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నాను. ఓకే, సో సెకండ్ సాంగ్ లాంచ్కి వెళ్తున్నాము. మన సాహసం శ్వాసగా సాగిపో సినిమాలోని సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి ఎన్నో విజయవంతమైన సినిమాల్ని మనకు అందించిన నిర్మాత శ్రీ దానయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ డైరెక్టర్ దశరథ్ గారు. రెహమాన్ గారు ఆడియో ఫంక్షన్ పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత గారికి, కోన వెంకట గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఏదైనా తను నమ్మి తనకు సొంత ఒక ట్రెండ్ని క్రియేట్ చేసుకున్న వ్యక్తులందరూ కలిసి చేస్తున్న సినిమా. నాకు ఇష్టమైన డైరెక్టర్ గౌతమ్ మీనన్. ఆయన ఏ ట్రెండ్ ఫాలో అవ్వకుండా తన సొంతంగా ఒకటి తన ఓన్ స్టైల్లో చాలా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండే మూవీస్ అని చేస్తున్నారు. అలాగే రెహమాన్ సార్, అలాగే కోన గారు. అండ్ పైకి నార్మల్ కనిపిస్తాడు కానీ 100% తను బిలీవ్ చేయింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి కథను ఒప్పుకోని వ్యక్తి. సో ఇలా అందరు నమ్మిందే చేసే వ్యక్తులందరూ కలిసి చేస్తున్న ఈ సినిమా మళ్ళీ ఒక మెమరబుల్ సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.
కృష్ణ చైతన్య లిరిక్స్ రాశారు. సో సాంగ్ వినే ముందు దశరథ్ గారు, ఫస్ట్ లవ్ ఎలా ఉంటుంది? కెన్ హ్యాపెన్ మెనీ టైమ్స్. ఒక్కోసారి ఒక్కో రకం. అంటే ఫస్ట్ లవ్, ఐ థింక్ ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ హ్యాపెన్ టు గౌతమ్ వాసుదేవ్ మేనన్ సార్. He is experiencing the love stories so many times. Very difficult. So I think before marriage love can happen many times. కదా, అంతే కదా? బట్ అదొక రిలేషన్గా మారటానికి మాత్రం ఒకటేసారి జరుగుతుంది. మ్యారేజ్, యా, దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్. మ్యారేజ్ తర్వాత లవ్ లేదంటారా? అట్లా కాదు, ఇక వాళ్ళతో కంటిన్యూ అవుతుందని. ఓకే, సో ఈ లవ్ థీమ్ గౌతమ్ సార్ సినిమాల్లో మనకి తెలిసిందే. దాన్ని మళ్ళీ మళ్ళీ మనం ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా చేస్తూ ఉంటారు. సో ఆ సాంగ్ మీరు మాకు చూపిస్తారా ఇప్పుడు? సెకండ్ సాంగ్ లాంచ్. కన్నుల ముందే కనపడుతుందే, కల అనుకుంటే నన్ను కొట్టిందే, నన్ను చూడరా అంటోందిరా తను ఎదకే కనువిందా. ఓకే, సో సాహసం శ్వాసగా సాగిపోలోని నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము డైరెక్టర్ బాబీ గారు, సర్దార్ గబ్బర్ సింగ్ మనకు అందించిన డైరెక్టర్, అలాగే సోగ్గాడే చిన్ని నాయన సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ మేనన్ సార్కి పెద్ద ఫ్యాన్ని, ఏఆర్ రెహమాన్ గారికి పెద్ద డివోటీని. అంటే స్కూల్ డేస్లో ప్రేమదేశం ఇవన్నీ మొదలెట్టి ఒక సాంగ్ కాదు మీ గురించి చెప్పలేను సార్, ఫస్ట్ భయంగా ఉంది. తర్వాత చైతు గారు ఇప్పుడున్న తెలుగు హీరోస్లో నిజంగా అంటే డేరింగ్ స్టెప్ తీసుకుంటూ కొత్త ట్రెండ్ సినిమాలు చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ టు చైతు అండ్ ఎంటైర్ టీమ్, అలానే రవీందర్ రెడ్డి గారు అండ్ క్యాస్ట్ అండ్ క్రూ. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పడానికి 2 రీజన్స్. ఒకటి, రెహమాన్ సార్ ఈ రిపీట్స్ హిస్ మ్యాజిక్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. సో అలాగే ద కాంబినేషన్ రెహమాన్ సార్ అండ్ గౌతమ్ సార్ అండ్ సో ఏమాయి చేసేవే రిపీట్ అవుతుందని నమ్ముతున్నా. థ్యాంక్ యూ కళ్యాణ్ కృష్ణ గారు. సో అనంత్ శ్రీరామ్ గారు రాసిన పాట, సత్యప్రకాష్ అండ్ సాషా తిరుపతి పాడిన ఈ సాంగ్ని మీరు రిలీజ్ చేయబోతున్నారు. బట్ బిఫోర్ దాట్, సాహసం శ్వాసగా సాగిపో, ఆ సాహసం చేయకపోతే మన జీవితంలో చాలా సాధించలేము. మీరు చేసినటువంటి పెద్ద సాహసం ఏంటి? ఎంత ఇష్టం ఉన్న ఇండస్ట్రీకి రావడం చాలా పెద్ద రిస్క్ కాంపిటీషన్లో. సో ఇదే పెద్ద రిస్క్ నేను చేసింది. అబ్సల్యూట్లీ అండి, మన ఇండస్ట్రీ ఎవ్రీడే రిస్కే. సక్సెస్ అండ్ ఫ్లాప్స్ కెరియర్స్ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. బట్ యు ఆర్ మేకింగ్ వండర్ఫుల్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. బాబీ గారు, మీరు? నేను చేసిన సాహసం స్టేజ్ ముందు రెహమాన్ గారు ముందు మాట్లాడతాం. సీరియస్ చెప్తాను, నన్ను ఎప్పుడు పిలుస్తారని గుండె టెన్షన్ ఉంది, దాంతో ఇప్పుడు అయిపోయింది. ఓకే, సో థర్డ్ సాంగ్. పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి, పోదాం ఈ దిక్కులు ఆ చుక్కలు దాటి, పరువంలో రాదారి ఆకాశం అయిందే, పై పైకెళ్ళాలన్నదే చకోరి. పదరా చోటుకి చోటి కంటానా, నీతో ఏ చోటికైనా వెంటనే రానా. ఇందాక మనం విన్న పాట రాసిన లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. First, all of you should forgive me. I'm going to speak in English for a few minutes. Because I have never got the opportunity, I may not get this kind of occasion to express my gratitude towards Rahman sir. Rahman sir, no doubtedly, my career can be divided into 2 parts. That is, before MI Chesave and after MI Chesave. This whole phenomena has happened because of your music. That's why I'm so much thankful to you, sir. Thank you so much. As I was not originated from English medium, I'm not that much fluent in English. Please forgive me. ఇక మన భాషలోకి వచ్చేద్దాం. సాహసం శ్వాసగా సాగిపో పాటల్ని మొట్టమొదటిసారిగా చెవులారా వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ సహస్రకోటి నమస్కారాలు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకి ఈ పాటలు రాసాం, విని ఆశీర్వదించండి అని చెప్పడానికి వస్తూ ఉంటాం. మొట్టమొదటిసారి మీ ఆశీస్సులు పొందిన తర్వాత
ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వారం 10 రోజుల క్రితమే చకోరీ పాట అంతర్జాలంలో విడుదలై దాదాపు 5 లక్షల మంది శ్రోతల మన్ననను పొందడం జరిగింది. సావన్ లాంటి యాప్స్లో మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకుని అందరి నోళ్ళలో నానుతుంది. ఈ పాట వినగానే ఒక మిత్రుడు నాతో అన్నాడు, నువ్వు అయితే రాజమౌళి గారికి లేకపోతే గౌతమ్ మీనన్ గారికే బాగా రాస్తున్నావు, కారణం ఏంటి అని. ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇద్దరు 2 ధృవాలు, ఇద్దరి పనితీరులోనూ సంబంధం ఉండదు. ఇక చకోరీ పాట సంతోషాన్ని మిగిలిస్తే నాకు బాగా సంతృప్తినిచ్చిన పాట తాను నేను అన్న పాట. ఎందుకంటే ఈ పాటలో మొయ్యిలు, మిన్ను, మాను, తావి, మేను లాంటి అచ్చ తెలుగు పదాలు ఎన్నో వాడాను. ఆ వాడినందుకు నాకు అనుమతినిచ్చిన చిత్ర బృందానికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆనంద్ శ్రీరామ్ గారు. అదే మా ఆనంద్ శ్రీరామ్ గారు పాటల్లోనే కాదు మాటల్లో కూడా సాహిత్యాన్ని చక్కగా కురిపించారు. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆల్ ఆర్ వండర్ఫుల్ సింగర్స్ ప్లీజ్. కన్నుల ముందే కనపడుతుందే కల అనుకుంటే నన్ను కొట్టిందే, నన్ను చూడరా అంటోందిరా తను ఎదకే కను విందా. పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి పోదా మీ దిక్కులు ఆ చుక్కలు దాటి, పరువంలో రాదారి ఆకాశం అయిందే పై పైకెళ్ళాలన్నదే చకోరీ. పదరా చోటుకి చోటి కంటాను నీతో ఈ చోటికైనా వెంటనే రానా. చకోరీ పందెములో పందెములో నే ముందరో నువ్వు ముందరో చూద్దాం చూద్దాం. మొదట ఆ మాటని మాట్లాడగలదెవరు, మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరు. Show
నిసి తానైతే నిసినే నేను, కుసుమం తావి తాను నేను, వెలుగు దివ్వే తెలుగు తీపి తాను నేను, మనసు మాను కాలం నేడిల మారినే, పరుగులు తీసనే, హృదయం వేగం వీడదే, వెతికే చలిమే నీడై నన్ను చేరితే, కన్నుల్లో నీవేగా నిలువెల్లా, స్నేహంగా తోడున్న నీవే ఇక గుండెల్లో ఇలా, నడిచే క్షణమే ఎగసడియాగే ఊపిరి పాడే, పెదవని వీడే పదమొక కవితై, వెళ్ళిపోమాకే ఎదనే మోదిలల్లి పోమాకే, మనసే మరువై నడవాలి ఎందాకే, వెళ్ళిపోమాకే ఎదనే మోదిలల్లి పోమాకే, మరువై మరువై నడవాలి ఎందాకే, మనసుని తరిమే చెలి ముఖవరమే, మురిసిన పెదవుల సడి తెలిపే స్వరమే, ప్రణయము కిరణం ఎదగిది అరుణం, కనులకి కనులని ఎరగేసిన తొలి తరుణం, మది నదిలో ప్రేమే మెరిసే, ఏ అనుమతి అడగక కురిసే, నీలో నాలో హృదయం ఒకటై పాడే, కదలిక కనులని వీడలే, మనసిక మరుగే ఆపదే, మరుగే ఆపదే, నీలో నాలో, నీలో నాలో, నీలో నాలో. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. రీసెంట్గా రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన సుప్రీం సినిమా, మన హీరో సాయి ధర్మ తేజ్ అండ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ రామ్ తాళ్ళూరి గారు, మాస్టార్స్.com అమెరికాలో మొత్తంగా కోఆర్డినేట్ చేసేటువంటి శ్రీ రామ్ తాళ్ళూరి గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఓకే, సో అనిల్ గారు, సాంగ్స్ ఎలా ఉన్నాయి? చాలా చెప్పాలా? చెప్పండి. అంటే రెహమాన్ గారి సాంగ్స్ విన్నాం. నాకు ఇక్కడికి రాగానే వినాయక్ గారి పక్కన కూర్చొని ఈ సాంగ్స్ వింటుంటే రెహమాన్ గారు స్టూడియోలో కంపోజ్ చేస్తుంటే లైవ్గా చూసినంత ఫీల్ కలిగింది. సో ఇది నిజంగా ఈరోజు నేను చాలా మోస్ట్ మెమరబుల్ అండ్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. అంటే లైవ్లో చూసినట్టుంది సాంగ్స్. సో బాగా ఎగ్జైటింగ్గా ఉంది. సినిమా కూడా సాంగ్స్ వింటేనే తెలిసిపోతుంది ఇది రేంజ్ ఎక్కడ వెళ్తుందని. డెఫినెట్గా మ్యాజిక్ గోనర్ రిపీట్. ఏమాయ చేసే తర్వాత మళ్ళీ సేమ్ కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నారు. సో విషింగ్ ఆల్ ద బెస్ట్ నాగ చైతన్య గారు, సో అలాగే రెహమాన్ గారికి, అలాగే గౌతమ్ మీనన్ గారికి, అందరికీ ముఖ్యంగా కోన వెంకట్ గారు. సో మీరు నెక్స్ట్ షిప్లో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో సాయి ధర్మ తేజ్ని మనం ఇప్పుడు పాటలు, మ్యూజిక్ అందరూ చెప్పారు. రెహమాన్ గారి పాటలు అంటే ఇంక అందరూ ఎన్ని గంటలైనా సరే మాట్లాడుతూనే ఉంటారు. మీరు మాకు మీ సెకండ్ లవ్ గురించి చెప్పండి. అందరినీ ఫస్ట్లో అడుగుతున్నాను, సో ఫర్ అ చేంజ్. యాక్చువల్లీ వస్తాం సో ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ హౌ గౌతమ్ మేనన్ సర్స్ ఫిల్మ్స్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ మై లవ్ స్టోరీస్. సార్ ఐమ్ సారీ, ఐ హ్యావ్ టు షేర్ దిస్. సో అప్పుడే వయసుకు వచ్చాం, కాస్త ఇంటర్ అయ్యి ఆ టైంలో చెలి అని ఒక సినిమా రిలీజ్ అయిందండి. సో అమ్మాయిని లవ్ చేస్తే మాధవన్లాగా లవ్ చేయాలి, అసలు ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయినా పర్లేదు, సో అలా లవ్ చేయాలని చెప్తే అది ఫెయిల్ అయిపోయింది అనమాట అక్కడ. ఓకే అలా కాదు, ముందుకు సాగుతుందని చెప్పి కొన్నేళ్ళ తర్వాత సూర్య సన్ ఆఫ్ కృష్ణ అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అయింది.
సో అప్పుడు అది సినిమా చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని సూర్యలాగా వీసా ఆఫీస్కి వెళ్ళి వై డూ వాంట్ గో టు ది యూఎస్ అంటే, సార్ ఐ వాంట్ టు వూ మై గర్ల్ ఫ్రెండ్ అండ్ గెట్ అ బ్యాక్ అండ్ వాడు అదేంట్రా అన్నాడు. లేదండి, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయిని మళ్ళీ ఇండియాకి తీసుకురావాలన్నాడు. అలా అయితే నీకు వెంటనే వీసా ఇస్తానని చెప్పి పంపించాడండి. ఆడికి వెళ్ళేసరికి నేను ప్రపోజ్ చేసే లోపల ఇంకోటి ప్రపోజ్ చేసాడు, ఆ అమ్మాయి మళ్ళీ నేను బ్యాక్. సరే కొంతకాలం అయిపోయిన తర్వాత ఏం మాయ చేశాను సినిమా రిలీజ్ అయింది. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్, ఐ లవ్డ్ ఇట్. ఆ సినిమా చూసిన తర్వాత ఇంకా లవ్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయి ఏమో ఇలా కాదు, నీ కెరీర్ నీకు చాలా ఇంపార్టెంట్, నువ్వు అలా చేయకూడదని చెప్పి అంటే, అదేంటిది ఏమై చేశారు అలా కాదు కదా అయ్యింది అనుకోండి. సరే ఇలా కాదని చెప్పేసి మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్, కెరీర్ మీద ఫోకస్ చేద్దామని చెప్పి అనుకున్నాను. సరే అది అయిపోయింది, ఇంక ఇలా కాదు అని చెప్పేసిన తర్వాత కొంతకాలం తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు అని వచ్చింది. అమ్మో లవ్ అంటే ఇలాగ ఉంటుందా, అమ్మ ఇలాగ ఫోన్ చేసి సాహో తప్పుద్దా అని చెప్పి భయపడి ఇలా కాదు సాహసమే శ్వాసగా సాగిపోతుందని చెప్పి డిసైడ్ అయిపోయాను. సార్, thank you so much for giving me such wonderful memories, and it's a great honor to talk on the stage in front of Rahman sir and Nagarjuna garu. Thank you so much for this opportunity. Jai Hind. మీ లవ్ స్టోరీ కూడా సినిమాటిక్గా చాలా బాగుంది. గౌతమ్ సార్ ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఇప్పుడే అర్థమైంది. నువ్వు ఒక విషయం గమనించావో లేదో, మీ అమ్మ మొత్తం విన్నారు. మా అమ్మకి ఎప్పుడో తెలుసండి ఇవన్నీ. ఏం చేస్తుంది పాపం, విని ఊరుకుంటుంది. ఓకే, సో ద నెక్స్ట్ సాంగ్కి వెళ్దామా? తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువా కొలను, తాను నేను పైరు చేను, తాను నేను వేరు మాను, శశితానైతే నిసినే నేను, కుసుమం తావి తాను నేను. నెక్స్ట్ సాంగ్లోకి వెళ్లే ముందు ద్వారకా క్రియేషన్స్ ఈ మూవీ ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతుంది యాజ్ అ ప్రొడక్షన్ హౌస్. సో ద్వారకా క్రియేషన్స్ ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉన్నారు, రవీందర్ రెడ్డి గారు. కన్స్ట్రక్షన్ అండ్ ఐరన్ బిజినెస్లో ఉంటూ సినిమా మీద ఉండే ప్యాషన్తో హీ హ్యాస్ ఎంటర్డ్ ది ఇండస్ట్రీ. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. లోగో లాంచ్ జరగబోతుంది ఇప్పుడు ఆఫ్ ద్వారకా క్రియేషన్స్. ప్రముఖ నిర్మాత శ్రీ సురేష్ బాబు గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము ఫర్ ద లోగో లాంచ్. లోగో లాంచ్. Gautam, Chaitanya, Nawal, Rahman sir, congratulations and wish you all the best for this great film. Every time I see Rahman garu, I think one man's search for excellence is giving so much happiness. Those last 10-15 minutes, when people are listening to the music that you've composed, the happiness on the faces, the happiness that you give us all, really fantastic, sir. And normally don't get moved by music, but every time I listen to your music, it's really outstanding. Thank you so much, sir, for all this they've done. Thank you very much. Okay, Gautam sir, we've fallen in love with all the films that you have taken, especially Em Maya Chesave, Gharshana. So, ఎన్నిసార్లు చూసినా we want to see it again and again. How do you make us feel whatever you feel? I keep trying, I keep learning with every film, and every film is a humbling experience for me. You mean to say that love I'm story... also falling in love every time I make a love story and stuff like that, so... that's a good experience. So this one is also a part of your life? No, except the passion for bikes and maybe Che is an engineer in the film. Other than that, it's not from my life. But I'd love to be in a film like this. Okay. So we're all looking forward for the film, sir. Would you take the honor of inviting? Yeah. Already చాలా చెప్పాము ఈ ఫిల్మ్ గురించి 1 year నుంచి. So I won't say much today except చాలా హ్యాపీగా ఉంది, ప్రౌడ్గా కూడా ఉంది. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ సార్ నుంచి ఇంత మంచి మ్యూజిక్ అండ్ సాంగ్స్ పొందగలిగినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ సార్. అండ్ సో వీ లవ్ యువర్ మ్యూజిక్, వీ లవ్ యువర్ వర్క్, వీ రెస్పెక్ట్ యువర్ వర్క్ అండ్ వీ రెస్పెక్ట్ యువర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే, ఎస్పెషలీ డ్యూరింగ్ ద హోలీ మంత్, అండ్ వీ రియలీ రెస్పెక్ట్ దాట్. Che, you're a gentleman, and I've loved working with you. It's been a pleasure working with Manjima and you.
I have an 80% script ready, so whenever you want to hear it, let me know. I'll narrate something to you. The whole team of SSS, it's been a pleasure. Ravindra Reddy sir, you've been patient for a year. I'm really sorry, but in a month this film will be out. So, and I'm sure it'll be a good film. Kona Venkat sir, you've been our pillar of support, so thank you so much. Thanks, one and all. Thank you. ఓకే, సో ఇప్పుడు మన నిర్మాత రవీందర్ రెడ్డి గారు మాట్లాడతారు, ద్వారకా క్రియేషన్స్ అధినేత. ఈ సినిమాకు ఒక ప్రొడ్యూసర్గా నేనేమన్నా మాట్లాడాలంటే ఏదైనా మాట్లాడచ్చు. బట్ నేను ఏం మాట్లాడినా అలా ఉంటుంది ఇలా ఉంటుందట అని మాత్రమే మాట్లాడాలి. ఎందుకంటే ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది ఓన్లీ గౌతమ్ గారి మైండ్లో మాత్రమే ఉంటుందండి. బహుశా నాకు తెలిసి అందులో యాక్ట్ చేసే ఆర్టిస్టులకు కూడా తెలుసో తెలియదో, అది స్క్రీన్ మీద చూస్తేనే అర్థమవుతుంది. అందుకే ఈ సినిమా గురించి ఏం మాట్లాడాలన్నా అది గౌతమ్ గారే మాట్లాడతారండి. ఈరోజు ఈ ఆడియో లాంచ్ వరకు ఈ మూవీని ఇంతవరకు తీసుకొచ్చిన టోటల్ సాహసం శ్వాసగా సాగిపో టీం మొత్తానికి, ఎస్పెషల్గా గౌతమ్ గారి టీం మొత్తానికి, రేష్మ, వెంకట్, సునీత, ప్రతి ఒక్కరికి అండి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సేమ్ టైం మా హీరో నాగ చైతన్య గురించి మాట్లాడాలండి. తనని యాక్చువల్గా సినిమాలో చూసి హీరో అనుకుంటాము, బట్ అతను నిజంగా బయట కూడా హీరోనండి. రెహమాన్ గారండి, బహుశా అతని గురించి మాట్లాడాలంటే కొంచెం లోపల షవరింగ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, మీరు ఎస్పెషల్గా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. జనరల్గా ఎవరైనా ఏదో ఒక లైఫ్ లీడ్ చేస్తుంటారండి, బట్ ఆ లైఫ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు. దాన్ని రీచ్ అయిన తర్వాత ఎంతో కొంత రిలాక్స్ అవ్వడం కానీ అలాంటివి చేస్తుంటారండి. బట్ రెహమాన్ సార్ ఆకాశం అంత ఎత్తుకు ఎదిగినా కానీ కూడా ఇంకా అతనికి ఆ రిలాక్సేషన్ లేదండి. సార్ మీలాంటి వాళ్ళు మా అందరికి ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ రవీందర్ రెడ్డి గారు. మొట్టమొదటిసారిగా నిర్మాతగా పరిచయం అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఆయనకు కూడా మాట్లాడడానికి కొన్ని టెన్షన్స్ ఉన్నప్పటికీ చాలా నిజాయితీగా మనసు నుంచి మాట్లాడారు. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము అఖినేని అఖిల్ అండ్ రజీనా. మీరు యా సో ప్లీజ్ అఖిల్ నాకు ఒక అవార్డు ఇచ్చాడు ఆ మధ్య, అందుకని నేను హీ సెడ్ ఐఎమ్ ద బెస్ట్ యాంకర్. సో నేను అఖిల్ని ఒక వెరీ సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. అఖిల్, నాన్న ఫస్ట్ లవ్ ఎవరు? చూసావా, నిన్ను అడగలేదు, నేను నాన్న గురించి అడిగా. అది పెద్ద కొడుకుని అడగాలి, సారీ. ఓకే, సో ద క్వశ్చన్ కమ్స్ బ్యాక్ టు యూ. మరి బైక్సా అమ్మాయిలా? అబ్బాయిలకి ఏదంటే ఎక్కువ క్రేజ్, బైక్స్ ఆర్ గర్ల్స్? బైక్స్ అక్కడ కదా, సో నాకు అమ్మాయిలా. పనిచేసుకుంటున్నారమ్మా ఇక్కడ. ఓకే, ఇప్పుడు లవ్ డెఫినేషన్ ఏంటి? లవ్ డెఫినేషన్ ఐ డోంట్ నో యెట్. ఇట్ టేక్స్ లాంగ్ టైం. ఈ సినిమా చూసిన తర్వాత అర్థమవుతాయేమో. ఏమ్మాయి చూసిన తర్వాత మీకు ఏమర్థమైంది? చాలా ఫైట్లు ఉంటాయని అర్థమైంది. యాక్షన్ లవ్లో కూడా ఉంటుంది. ఓకే, సో మీరు ఇప్పుడు లాంచ్ చేయబోతున్న సాంగ్ రాసింది శ్రీజో. కోనా వెంకట్ గారు గీతాంజలి సినిమాతో లిరిసిస్ట్గా వారిని లాంచ్ చేశారు. అండ్ ఈ సాంగ్ పాడింది సిడ్ శ్రీరామ్. అండ్ వీ ఆల్సో హ్యావ్ ADK, ద మలేషియన్ ర్యాపర్స్. సో ప్లీజ్ నెక్స్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. కాలం నేడిల మారనే, పరుగులు తీసనే, హృదయం వేగం వీడదే, గతికే తెలిమే నీడై నన్ను చేరితే. ఓకే, సో థియేట్రికల్ ట్రైలర్కి రెడీ అయిపోయారు అందరూ? ఆర్ యు రెడీ? సాహసం శ్వాసగా సాగిపో థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము డైరెక్టర్ శ్రీ వివి వినాయక్ గారు. క్లాస్ అండ్ కమర్షియల్ సినిమాస్ కాంబినేషన్లో మనకి హిట్లు అందించినటువంటి డైరెక్టర్ వివి వినాయక్ గారికి స్వాగతం. అందరికీ నమస్కారం. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతంగా ఒక క్లాస్గా జరిగిన ఫంక్షన్ ఇది. ఇప్పటి వరకు ఇంత క్లాస్గా ఒక ఫంక్షన్ జరగలేదు. ఫెంటాస్టిక్. రెహమాన్ గారు ముందుండు. ఇలా గౌతమ్ గారు అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఆయన తీసిన సినిమాలన్నీ చాలా ఇష్టం నాకు. రవీంద్ర రెడ్డి గారు మంచి స్నేహితుడు. నాగ చైతన్య గారు ఎలా ఉన్నారంటే ఆ షార్ట్ వేస్తే గీతాంజలిలో ఎగ్జాక్ట్ మీ నాన్నగారిని చూసినట్టు ఉంది. ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.
ఆల్ ది బెస్ట్ రేవంత్ రెడ్డి గారు, నా ఫ్రెండ్ మీరు. ట్రైలర్ లాంచ్. ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చాక మంచి జాబ్ కోసం ట్రై చేస్తా. నైస్. ట్రిప్ ఎక్కడికి? ఆల్ ఓవర్ ద వరల్డ్? అంత లేదు, అందుకే చిన్న ట్రిప్ అన్నా. లేదు సార్, నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలన్న ఆలోచనే లేదు. నేను కూడా అసలు భయపడట్లేదు. భయపడి పారిపోకూడదు. ఎలాగో నన్ను లోపలేస్తారు. ఏం జరిగినా సరే చూసుకుందాం. జీవితంలో చాలా చూసాకే చావడం కష్టం అనిపిస్తుంది. మనం ఏం చూడలేదు, తినమ్మా చచ్చినా పర్లేదు. కానీ లైఫ్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. అది జరిగినప్పుడు మనం దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం. గౌతమ్ మేనన్ గారితో నాకు ఆల్మోస్ట్ 5 years బ్యాక్ కలిసాను. బికాస్ వెన్ ఐఎమ్ డూయింగ్ గోలిమా ఐ మెట్ ఇన్ ఏ జగన్ సార్ ఆఫీస్. బికాస్ ఐ సా హౌ ఈస్ మిస్ ఇస్ వన్ ఆఫ్ ది స్టైలిష్ డైరెక్టర్ ఇన్ ది ఇండస్ట్రీ వాట్ వీ హ్యావింగ్. ఇంకా రెహమాన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీస్ వన్ ఆఫ్ ది టాప్ మ్యూజిక్ ఈ హోల్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్. బికాస్ ఈజ్ ఆల్సో ఆస్కర్ విన్నర్. బికాస్ ఇట్స్ గ్రేట్ ప్లెజర్ టు మీట్ హిమ్ టుడే ఆన్ దిస్ డయాస్. ఈ సినిమా చైతన్యకి ట్రైలర్ చూసాను. సాంగ్స్ చాలా బాగున్నాయి. చైతన్య చాలా బాగా కొత్తగా కనిపిస్తున్నాడు. వెరీ గుడ్ లుకింగ్. ఐ థింక్ ఈ సినిమా ఈ హోల్ టీమ్కి ఒక మంచి పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చైతు, నాగ చైతన్య. Very good evening to everyone. Andarki namaskaram. Let me start off by thanking Rahman sir for being here and supporting us all the way. Sir, I never got to thank you after Ema Chesave. I never got an opportunity to. Thank you, sir, very, very much. That album still haunts us and lives with us every day. Alantidi Sahasam Swasaga Sagipo. I think it's going to be beyond that and stay with us forever and ever. Maulga Rahman sir to Panjayalani, everyone, it's a dream to work with Rahman sir. అలాంటి ఆపర్చునిటీ గౌతమ్ గారు నాకు రెండోసారి ఇచ్చినందుకు ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ గౌతమ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు నాకు సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్లతో మళ్ళీ మళ్ళీ పనిచేయాలని కోరుకుంటాను. అండ్ ఫస్ట్ టైం అలాంటి ఆపర్చునిటీ నాకు గౌతమ్ గారితో వచ్చినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ఆల్సో యాజ్ అన్ యాక్టర్ ఆయనతో పనిచేసిన ప్రతిసారి ఐ లెర్న్ సంథింగ్, ఐ టేక్ హోమ్ సంథింగ్ అండ్ ఐ కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ సార్ ఫర్ వాట్ ఎవర్ యువ్ థాట్ మీ అండ్ వాట్ ఎవర్ యువ్ గివెన్ మీ. థ్యాంక్ యూ సార్. ఐ హోప్ దిస్ జర్నీ కంటిన్యూస్. ఏమాయ చేసావే రిలీజ్ అయిన తర్వాత నా కెరియర్కి ఒక దారి వచ్చింది. ప్రేక్షకులు నన్ను లవ్ స్టోరీస్లో చూడటం, యాక్సెప్ట్ చేయటం మొదలుపెట్టారు. అలాంటిది సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ అయిన తర్వాత ఇంకో చాప్టర్ ఓపెన్ అవుతుందని బాగా నమ్ముతున్నాను. సో థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఫర్ దిస్. ఆల్సో లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ Ravi Reddy garu and Kona for accepting this project immediately and putting it together, and also on the production end Reshma and Venki, thank you guys for taking care of me so well. And my beautiful heroine Manjima, you're going to go a long way. Thank you for being who you are and the wonderful person you are and whatever for everything. థ్యాంక్ యూ చైతు. అండ్ ఇప్పుడు నాగార్జున గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వాట్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ వాజ్. అండ్ జస్ట్ మనందరినీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. నేను ఆడియో ఫంక్షన్స్లో ఇంత ఇమ్మీడియట్ రెస్పాన్స్, ఇంత ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ఎప్పుడు చూడలేదు. అండ్ నాకు కూడా అలాగే అనిపించింది. నేను
ఈ సినిమా పాటల గురించి ఐ జస్ట్ వాంట్ టెల్ యూ సంథింగ్ రియల్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ ఎట్ హోమ్. చైతన్య ఒక 1 month బ్యాక్ నాకు ఈ పాటలన్నీ తెచ్చిచ్చాడు. అండ్ జనరలీ ఐ లిసన్ టు ద సాంగ్స్ అలోన్. ఐ పుట్ ఆన్ మై హెడ్ ఫోన్స్ అండ్ ఇట్స్ వెరీ క్వైట్, నోబడి. ఐ గో టు మై మ్యూజిక్ రూమ్ అండ్ లిసన్ టు మై హెడ్ ఫోన్స్ అండ్ కళ్ళు మూసుకుని పాటలు వింటూ ఉన్నాను. అండ్ సడన్గా అమల రూమ్లోకి వచ్చి, వాట్ హ్యాపెండ్, వై ఆర్ యూ క్రయింగ్ అని అడిగింది. వెళ్ళిపో మాకే అని ఆ పాట వింటుంటే తెలియకుండానే కళ్ళల్లోంచి అలాగే కన్నీళ్ళు వచ్చేసాయి. ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. నౌ ఐ సీ, వెన్ ఐ సీ ద విజువల్స్, అలాగే మోటార్ సైకిల్ మీద గౌతమ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. అండ్ ఇట్స్ ఫెంటాస్టిక్. అండ్ నాకు ఒకటే బాధ, ఐ విష్ ఈ విజువల్స్, ఈ పాటలు ఇవన్నీ వింటుంటే ఐ విష్ ఐ వాజ్ ఇన్ చైతన్య షూస్ అండ్ ఐ విష్ ఐ వాజ్ దేర్. ఐఎమ్ మిస్సింగ్ ఆల్ దీస్ సాంగ్స్. అండ్ సార్, ఇట్స్ నాట్ రైట్. ఐ బీన్ హియర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ 30 years. ఓన్లీ 1 film మీరు నాతో చేశారు, ఆయనతో 2 సినిమాలు. దిస్ ఇస్ నాట్ రైట్. But anyway, as long as it's in the family, I'm okay. I know you're younger than me, but still I have to call you sir for what heights, where have you reached? It's incredible. What an inspiration for people. And excellence at its best. This is what we all feel. I think this is what everybody feels right now. So thank you for being with us. Thank you for being with us in India. Thank you for being an Indian. Thank you. And Gautam, every time you start a film with Che, you'll say, sir, I have a story for you. Will you play a negative role? I'll say, yeah, Gautam, for you I'll play a negative role. What happens? Then you disappear. Then you take this boy. You forget about me. Gautam, ఇది కరెక్ట్ కాదు. నీకు కూడా చెప్తున్నాను. Gautam, I'm still waiting for you to come and make a film with me. And ఏమై చేసావు, not ఏమై చేసావు, మిగతా your other films, Chelli and all those films, the fantastic films, Gautam. And I'm sure ఈ సినిమా కూడా చాలా చాలా బాగుంటుంది. And I'm looking forward, the visuals are fantastic. And I'm really looking forward for the film. I'm sure it's great. And I wish you all the best. And the new producer, Ravindra Reddy garu. And Ravindra Reddy, yes, Ravindra Reddy garu. I wish you all the best. Kottaga start chesaru, and I wish you all the best. And Kona, of course, dear Kona, wish you all the best. And my dear son, I wish you all the best. And your new heroine, Manjuma Mohan. And సాహసం బాగా చేసావు, బైక్ ఎక్కి చేతులు ఇలా అన్నావు. ఇట్స్ ఫైన్. యూ డన్ అ గ్రేట్ జాబ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్, ద కంప్లీట్ టీమ్ ఆఫ్ సాహసమే శ్వాసగా సాగిపో, ఐ విష్ దమ్ ఆల్ ద బెస్ట్. గౌతమ్, ఐ లవ్ దిస్ టైటిల్ because all my life I believe that title. సాహసమే శ్వాసగా సాగిపో. Thank you very much. Thank you so much, Nagarjuna garu. It's always a pleasure having you. Thank you. And ఇప్పుడు మన AR రెహమాన్ గారు మాట్లాడతారు. Thank you so much for that extreme kindness, all of you. I don't know whether I deserve all that, but it feels good sitting there and hearing all that. Of course, the prayers of my mother, my fans, and my gurus, and the blessing of God is always there. And so you all talked about excellence and many beautiful words. I'm not alone. I have a great team. And I'm getting old, so I need help. So I have my assistants, Krishna Chetan, Ishan Chabra, Srinidhi Venkatesh, Jerry, and all my students from KMMC. And these amazing singers out here. They never cease to amaze me. And most of them were absolutely in pitch. I was pretty amazed hearing all that. Chinmay opted out, I know why. One thing I realized when I was doing in this movie, actually his visuals inspired. I gave a song and then
We did the song probably 2 years back. He brought the visuals and I felt the sound, music was dated. When I looked at it after a year, I felt the music is dated and I'm not interested in it anymore. I had to completely rework most of the songs. And some of the visuals actually inspired me to get a very beautiful thought of bringing classic tunes of the past, or Carnatic, back into, like how the West use, their classical music with pride. I think we should also bring it in a way where people can really enjoy and cherish, the younger generation to cherish that. And this is a very, very small attempt to do that. We have a Varnam in one of the songs, and we have the meter of one of our very old songs. So all these things bring a lot of richness to the music. Thank you to the lyric writers for keeping their sense of the music very beautifully there. Thank you, fans. It's your love which keeps me going. Thank you.